ఏప్రిల్ 27 బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీగా రాష్ట్ర సాధన ధ్యేయంగా ఏర్పడ్డ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ నెల 27న వరంగల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుపుకోనున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 20,000 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు, అట్లాగే పార్టీ అభిమానులు స్వతంత్రంగా మేము సైతం కదిలి వస్తాం సమావేశానికి అని చెప్పేసి తరలిపోతూ ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా అట్లాగే పట్టణంలో ఎక్కడ ఆగినా కానీ ఈ నెల 27న మేము సమావేశానికి వస్తాం, కేసీఆర్ గారు చెప్పే మాటలు వింటాం అని చెప్పేసి జనమంతా ఆతృతతోని చూస్తూ ఉన్నారు. తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, భారతదేశ చరిత్రలో కావచ్చు, ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర సాధన కోసమైనా ఆనాడు, తర్వాత సాధించిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేసినా కానీ ఒక జాతరను మరపించే విధంగా లక్షలాదిగా జనం వచ్చి సభలను విజయవంతం చేసిన చరిత్ర నేపథ్యం కేవలం ఆనాడు టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. ఏ రాజకీయ పార్టీకి కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేసి ఆశీర్వదించిన నేపథ్యం ఇంకో రాజకీయ పార్టీకి లేదు. కేవలం అది టీఆర్ఎస్, బీఆర్ఎస్కి మాత్రమే వచ్చింది. కేటీ రామారావు గారి దిశానిర్దేశకత్వంలో సిరిసిల్ల మరియు వేములవాడ నుంచి కూడా మేమందరం కూడా వాహనాలు సమకూర్చుకొని వ్యక్తిగతంగా వాహనాలు ఉన్న వాళ్ళు కూడా మేము సైతం వరంగల్ బహిరంగ సభకు తరలి వస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్ని గ్రామాల నుండి ఇప్పటికే ఎవరెవరం వస్తామని చెప్పేసి మాకు వారి వారి పేర్లు ఇచ్చేసి సమాయత్తమవుతూ ఉన్నాం. గ్రామాల్లో మా కార్యకర్తలు జెండా గద్దెలను అలంకరించుకొని ఆనాడు బ్రహ్మాండంగా జెండా ఎగరేసుకొని మీటింగ్కు పోయే ముందు ఒకసారి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలని నినదించి బస్సుల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే గ్రామాన తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలుపరుచుకొని అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుకున్నాం. కాబట్టి వాటన్నిటిని కూడా మధుర స్మృతులుగా ఈరోజు గోడల మీద కూడా నినాదాలతో ముందుకు పోతూ ఉన్నాం. మొత్తం మీద ఈ సభకు నభూతో నభవిష్యత్ అన్నట్టు విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మిత్రులందరం కూడా వెళ్ళనున్నాం. తప్పకుండా విజయవంతం చేస్తాం. థ్యాంక్ యూ.